గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు డిపార్ట్మెంటల్ టెస్ట్స్ మాక్ టెస్ట్ డెస్క్టాప్ మీద ఎలా రాయాలో నేర్చుకోబోతున్నాము. మీరు తీసుకోవాల్సిన సైట్ psc.gov.in అనమాట. వీడియో కట్ ట్రిమ్ చేసుకోవచ్చు. లేదా psc.ap.gov.in మీరు తీసుకోవాల్సింది. టీఎస్ వాళ్ళకైతే tspsc.gov.in. ఇది ఏపీ వాళ్ళకి వెబ్సైట్ అండి. మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఇలాంటి స్క్రీన్ కనిపిస్తుంది. వీటన్నింటిలో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది కేవలం ఏపీపీఎస్సి వెబ్సైట్. మీరు అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు స్క్రీన్లో చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఇక్కడున్న ఒక ఎల్లో కలర్ ఆప్షన్, అది మాక్ టెస్ట్ అని కనిపిస్తుంది. క్లియర్గా ఉంటుంది. ఇదిగోండి మాక్ టెస్ట్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా. మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ అది మాత్రమే అండి. మీరు లెఫ్ట్ మౌస్ బటన్తో క్లిక్ చేయాలి దాన్ని. మీరు అది క్లిక్ చేయగానే మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయండి. డిపార్ట్మెంటల్ టెస్ట్, ఇంజనీరింగ్ సర్వీస్, రిక్రూట్మెంట్స్ అని. ఈ రిక్రూట్మెంట్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వాళ్ళకు మీకు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ మాత్రం ఓన్లీ డిపార్ట్మెంటల్ టెస్ట్. మీరు దాని మీద లెఫ్ట్ దాంట్లో క్లిక్ చేయాలి. అది చేసిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయండి. ఒక 4 మాక్ టెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. మాక్ టెస్ట్ 5 ఇది అకౌంట్ టెస్ట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి మాత్రమే. పేపర్ కోడ్ 141. ఈ 4 టెస్ట్ అనేవి కామన్ పేపర్స్ అండి. 88, 91, 141 3 పేపర్ క్వశ్చన్స్ వస్తాయి. పేపర్ కోడ్ 141 మాత్రం సపరేట్ క్వశ్చన్ పేపర్ ప్రొవైడ్ చేశారు. ఓన్లీ 141 రాయాలనుకున్న వాళ్ళు మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏ ఎగ్జామ్ అయితే రాయాలనుకుంటున్నారో దాని మీద మౌస్లో ఉన్న లెఫ్ట్ బటన్తో మీరు దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది. మీరు యాక్చువల్గా ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కూడా మీకు మీకు కీబోర్డ్ వాడడానికి అయితే వీలుండదు. మీకు కీబోర్డు వాళ్ళు ఇవ్వరు, మర్చేసి వేరే చోట పెట్టేస్తారండి. మీకు ఆల్రెడీ ఇలా మీ స్క్రీన్ కనిపించేలాగా వాళ్ళు మీకు సెట్ చేసి ఉంచుతారు. ఇక్కడ మీకు సిస్టమ్ కంటూ ఒక నెంబర్ ఉంటుంది. ఇది కాన్స్టెంట్గా మీకు ఎగ్జామ్లో ఉండదు. ఇది ఎగ్జామ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క సిస్టమ్ నెంబర్ వస్తుందండి. ఇక్కడ మీ క్యాండిడేట్ మీ పేరు ఇస్తారు, మీ ఫోటో వస్తుంది. ఇక్కడ మీ నేమ్, మీ ఫోటో డిస్ప్లే అవుతాయి ఎగ్జామ్లో. మీరు ఏ సబ్జెక్ట్ కింద రాస్తున్నారు, ఏ పేపర్ కోడ్ రాస్తున్నారు అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఉంటుంది మీ నేమ్ ఉంటుంది. ఇక్కడ పాస్వర్డ్ మీకు ఏం టైప్ చేయాలో ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత మీకు వాళ్ళే చెప్తారండి. మాక్ టెస్ట్లో అయితే ఇవి కాన్స్టెంట్గా అందరికీ సేమ్ ఇలాగే కనిపిస్తాయి. మీరు డైరెక్ట్గా సైన్ ఇన్ ఆప్షన్ పెట్టేసుకోవచ్చు. లెఫ్ట్ క్లిక్ అండి. మీరు మోస్ట్లీ లెఫ్ట్ క్లిక్కే వాడాల్సి ఉంటుంది. మీరు సైన్ ఇన్ కొట్టగానే మీకు ఒక స్క్రీన్ కనిపిస్తుంది. దీన్ని ఇన్స్ట్రక్షన్ పేజ్ అంటారు. ఈ ఇన్స్ట్రక్షన్ పేజ్ మీరు ఎగ్జామ్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా చదవచ్చు, కానీ మీకు ఎగ్జామ్లో టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇక్కడే చదువుకోండి. ఒకసారి చదువుకొని వెళ్ళిన తర్వాత అక్కడ చూడండి, ఈజీగా అర్థమవుతుంది. మీ ఇన్స్ట్రక్షన్ పేజ్ని మౌస్లో ఉన్న ఒక స్క్రోల్ బటన్ ఉంటుందండి మధ్యలో. ఇది బటన్ లాగా ఉంటుంది, స్క్రోల్ లాగా ఉంటుంది. మీరు ఏ టచ్ చేయకుండా జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక స్క్రోల్ బార్ ఉంది కదా, అంతలోపు మీరు పెట్టి దాన్ని జస్ట్ పైకి కిందికి అంటే చాలు స్క్రీన్లో ఉన్నది మూవ్ అవుతుంది. మీరు ఇటు సైడ్ పెడితే మూవ్ అవ్వదు. మీకు ఇలా ఇబ్బందిగా అనుకుంటే ఇక్కడ ఒకటి బార్ కనిపిస్తుంది కదా, దాన్ని స్క్రోల్ బార్ అంటారు. లెఫ్ట్ బటన్ని మీరు కంటిన్యూగా క్లిక్ చేసి దాని మీద పట్టుకుని పైకి కిందికి మూవ్ చేసినా కూడా మీకు మూవ్ అవుతుంది. ఇది అయిన తర్వాత మీరు నెక్స్ట్ అన్న బటన్ ఇక్కడ కింద కనిపిస్తుంది చూడండి, దాన్ని క్లిక్ చేసుకోవాలి. తర్వాత మీకు మాక్ టెస్ట్ ది క్వశ్చన్ పేపర్ డిస్ప్లేడ్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్ మాత్రమే అని చూపిస్తున్నారు. ఇందులో మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ అంటే ఏంటండి, ఐఎమ్ రెడీ టు బిగిన్ అని మీకు ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కింద. మీరు డైరెక్ట్గా దాన్ని కొడితే అది మిమ్మల్ని తీసుకొనివ్వదు. ప్లీజ్ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ బిఫోర్ ప్రొసీడింగ్ అని వస్తుంది. ఓకే క్లిక్ చేయండి. మీకు దీనిపైన కింద ఒక చిన్న అక్షరాల్లో ఇచ్చారు, దాన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటారండి. దీన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటారు. ఈ లైన్స్ని చాలా చిన్నగా ఉంటాయి. మీకు ఇక్కడ ఒక చిన్న బాక్స్ వస్తుంది. ఈ చిన్న బాక్స్ని మీరు లెఫ్ట్ మౌస్ బటన్తో అలా పెట్టి మీరు క్లిక్ చేయాలి. ఆ టిక్ బటన్ వస్తుంది. ఎప్పుడైతే మీకు ఆ టిక్ సింబల్ వస్తుందో మీరు దాన్ని యాక్సెప్ట్ చేసినట్టు. మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే మీకు బిగిన్ చేయడానికి వస్తుంది. చూడండి, ఇందాక రాలేదు కదా, ఇప్పుడు నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు నాకు అది బిగిన్ చేయడానికి పర్మిషన్ వస్తుంది. ఐఎమ్ రెడీ టు బిగిన్. ఇది మీకు ఒరిజినల్ ఎగ్జామ్లో కూడా మీకు ఇలాగే కనిపిస్తుంది. మీ స్క్రీన్ ఇలాగే ఉంటుంది. మీ ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు మీకు ఇక్కడ టైం డిస్ప్లే అవుతుంది చూడండి. ఇక్కడ మీ ఫోటో వస్తుంది, ఇక్కడ మీ నేమ్ వస్తుంది, ఇక్కడ మీరు ఏ టెస్ట్ రాస్తున్నారో అని వస్తుంది. క్వశ్చన్ టైప్, క్వశ్చన్ నెంబర్స్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒకసారి మీకు ఒక స్క్రీన్లో ఒకే క్వశ్చన్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ అండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మీకు ఇందాక ఇన్స్ట్రక్షన్స్ పేజ్లో కనిపించాయి.
మీరు సరిగ్గా చూస్తుంటే మీకు ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ పేజ్లో కనిపించుంటాయి. నేను ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్లో ఉన్నానండి. మీకు కింద 3 ఆప్షన్స్ కనిపిస్తుంటాయి. ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని, క్లియర్ రెస్పాన్స్ అని, సేవ్ అండ్ నెక్స్ట్ అని. మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేయకండి. ఆటోమేటిక్గా ఎగ్జామ్ అదంతకదే సబ్మిట్ అవుతుంది. మీరు అసలు సబ్మిట్ చేయాల్సిన పని లేదు. కాబట్టి మీరు ఆ బటన్ అసలు టచ్ చేయకండి. మీరు వాడాల్సింది కేవలం ఈ 3 బటన్స్ మాత్రమే. ఫస్ట్ క్వశ్చన్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలనుకుంటే సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టొచ్చు. మీకు ఈ రెడ్ కలర్లో వచ్చిన ఆప్షన్స్ ఏంటంటే మీరు క్వశ్చన్ చూసి మీరు ఆన్సర్ చేయని క్వశ్చన్స్ అని అర్థం. ఇప్పుడు మీకు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు. ఫర్ సపోజ్ ఆప్షన్ 2 మీరు కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోయారు. సేవ్ అండ్ నెక్స్ట్ ఈ బటన్ని మీరు క్లిక్ చేయొచ్చు. అప్పుడు మీకు గ్రీన్ కలర్లో వస్తుంది అది. నెక్స్ట్ ఈ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ మీకు ఆన్సర్ తెలియదండి, కానీ మీకు గుర్తు వస్తుంది, నేను ఎప్పుడో చదివాను అనుకుంటున్నారు. అప్పుడు మీరు మార్క్ ఫర్ రివ్యూ అని నెక్స్ట్ పెట్టుకోండి. అప్పుడు మీకు వైలెట్ కలర్లో సర్కిల్లో కనిపిస్తుంది ఆ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ మీరు చదివారు, కానీ మీకు 2 ఆప్షన్స్లో కన్ఫ్యూజన్ ఉంది. ఒక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఏదో ఒకటి, మార్క్ ఫర్ రివ్యూ అని నెక్స్ట్ పెట్టండి. అప్పుడు మీకు టిక్ వస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే మీరు ఆ క్వశ్చన్ని చూశారు, చదివారు, ఆన్సర్ చేశారు, కానీ మీకు ఇంకా ఆ క్వశ్చన్ డౌట్ ఉంది. మీకు డౌట్ ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ అని నెక్స్ట్ పెట్టుకోండి. ఇక్కడ అసలు కలరే లేని బటన్స్ లైక్ గ్రే కలర్లో ఉంటాయి. ఆ క్వశ్చన్ నెంబర్స్కున్న కలర్ ఏంటంటే మీరు ఆ క్వశ్చన్ ఇంకా చూడలేదు అని అర్థం. రెడ్ కలర్లో వచ్చిన క్వశ్చన్స్ మీరు చూశారు, కానీ మీరు రాయలేదు ఆన్సర్. గ్రీన్ కలర్లో మీకు ఏదైనా కనిపిస్తుందంటే మీరు కన్ఫర్మ్గా ఆన్సర్ చేశారు, నాకు ఈ క్వశ్చన్ వచ్చు అని. ఎప్పుడైతే మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేస్తారో మీకు అది గ్రీన్ ఇచ్చేస్తుంది.